పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ ఉక్కుకు 8,097 కోట్లు. కేంద్ర ఉక్కు శాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు. వరుసగా రెండో ఏడాది భారీ ప్యాకేజ్. పునర్జీవన మార్గంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తలమానికమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL గడ్డు పరిస్థితుల నుంచి వేగంగా కోలుకుంటుంది. గత కొంతకాలంగా ముడిసరుకు కొరత, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్లాంట్ను గట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది భారీ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేసింది. గత ఏడాది అందించిన 11,440 కోట్ల అండకు తోడు తాజాగా మరో 8,097 కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదన ప్లాంట్ వర్గాల్లో హర్షాన్ని నింపుతుంది. గత కొన్నాళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తన సామర్థ్యంలో సగం కూడా ఉత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంది. నిధుల కొరత వల్ల బొగ్గు కొనుగోలు కష్టమై బ్లాస్ట్ ఫర్నేస్లను ఆపివేయాల్సి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన నిరంతర చర్చల ఫలితంగా గత ఏడాది తొలి విడత ప్యాకేజీ అందించింది. దీనివల్ల ప్రస్తుతం ప్లాంట్లోని 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఉక్కు ఉత్పత్తి పెరగడమే కాకుండా మార్కెట్లో అమ్మకాలు కూడా పుంజుకోవడంతో సంస్థ మళ్లీ లాభాల బాట పట్టేందుకు పునాదులు పడ్డాయి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి చొరవతో 8,097 కోట్ల ఫైలు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోసం వేచి చూస్తుంది. ఈ నిధులు ప్రధానంగా ఈక్విటీ రూపంలో ప్లాంటుకు అందనున్నాయి. గత ఏడాది ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజీ పరిశీలిస్తే అందులో 10,300 కోట్లు ఈక్విటీ రూపంలోనూ, మిగిలిన 1,140 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ రూపంలో రుణాలను ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో మార్చడం ద్వారానూ సర్దుబాటు చేశారు. ఈ దఫా అందనున్న నిధులు ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడమే కాకుండా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులకు, ఆధునీకరణ పనులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకప్పుడు నష్టాల పేరుతో ప్రవేశీకరణ దిశగా అడుగులు పడిన విశాఖ ఉక్కు విషయంలోనూ ఇప్పుడు కేంద్ర వైఖరి మారినట్లు స్పష్టమవుతుంది. వరుసగా 2 బడ్జెట్ కాలాల్లో సుమారు 20,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం అనేది ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో పటిష్టం చేయాలన్న సంకల్పానికి నిదర్శనం. నిధుల లభ్యత పెరగడం వల్ల ముడి ఖనిజం సరఫరా క్రమబద్ధమవుతుంది. తద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గి సంస్థ పోటీతత్వాన్ని పెంచుకుంటుంది. ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉన్న తరుణంలో ఇలాంటి ఆర్థికతను కనీసం నిర్వహణ ఖర్చులకు లోటు లేకుండా చూస్తుంది. ఈ నిధుల విడుదలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాత్రపై కూడా హర్షం వ్యక్తమవుతుంది. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని వివరించడంలో రాష్ట్ర యంత్రాంగం సఫలమైంది. ప్లాంట్ మనుగడ కేవలం వేలాది మంది ఉద్యోగులకే కాకుండా విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థను అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా రాజకీయాలకు అతీతంగా ప్లాంట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగానికి కూడా నిధులు విడుదల చేస్తూ రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. APADDCLకు 48.35 కోట్లు విడుదల చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విమానాశ్రయాల నిర్వహణ మరియు రుణాల చెల్లింపులను వేగవంతం చేస్తుంది. మొత్తానికి 8,097 కోట్ల రెండో విడత ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కు బూస్టర్ డోస్ లాంటిది. ఆర్థిక శాఖ, కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది ఈ నిధులు ప్లాంట్ ఖాతాలో చేరితే ఇక విశాఖ ఉక్కు పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మళ్లీ సగర్వంగా వినిపించబోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.